భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్ లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఐటీడీఏ పీఓతో కలిసి పట్టణ అభివృద్ధిపై ఆరా తీశారు. రోడ్డు అపరిశుభ్రంగా ఉండడంతో తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్లకు కమిషన్లు అడుగుతున్నారని తన దృష్టికి వచ్చిందని వాటిపై దృష్టి పెట్టమని తహసీల్దార్ను ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. దొంతికుంట లేక్ చుట్టూ రింగుబండు వేసి ఆధునీకరించాలని, వాటికి ఖర్చు ఎంత అవుతుందో అంచనా దస్త్రాలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దొంతికుంట చెరువు చుట్టూ వేస్ట్ డంప్ చేస్తున్నారని, ఇక్కడ చెత్త పారబోసే వారికి ఫైన్ వేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. పట్టణంలో డ్రైన్ వాటర్, దొంతికుంట లేక్ ప్యూరిఫై చేసి అత్యాధునిక సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అశ్వారావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామని, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నాచారంలో నిర్మాణ దశలో ఉన్న రామాలయం, దేవాలయ నిర్మాణానికి 52,000 నగదు గ్రామస్తులకు అందజేశారు. కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట హెడ్ క్వార్టర్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అశ్వారావుపేట హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం, రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. విడతల వారీగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్కి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఉన్నత అధికారులు, అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావటం జరిగింది. ఏవైతే ఈ అశ్వారావుపేటని ఆనుకొని ఉన్న సుమారు 25-26 ఎకరాల్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి, దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు, ఇతరత్ర డ్రైన్స్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది.